దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు బీజేపీ లీడర్లు. ముఖ్యంగా రైతులు, గ్రామీణ మహిళలు, యువతకు న్యాయం జరిగేలా బడ్జెట్ ఉందన్నారు. కేంద్రం అన్ని ఆలోచించే అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాలకు అవసరమైనంత నిధులను కేటాయించిందన్నారు. కావాలనే కొందరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, బడ్జెట్పై విమర్శలు చేస్తే దేశాభివృద్ధిని అడ్డుకున్నట్లే అన్నారు కమలం నేతలు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాల వారీగా బడ్జెట్ ఉండదని చెప్పారు. 1,50,000 కోట్లు ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందన్నారు. స్టార్టప్ కంపెనీలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రాల పన్నుల వాటా శాతం పెరుగుతుందన్నారు. దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయం వస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఎవరు ఊహించని విధంగా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ తగ్గింపు పైనే ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే అది ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇది మేజర్ కన్సర్న్. ఇది చర్చలో చూస్తా ఉన్నాము. ఇది తెలంగాణకి ఏమి ఇచ్చారని. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 95% తెలంగాణ కూడా అన్ని పథకాలలో భాగంగా ఉంటుంది. దేశ గతినే మార్చేలా బడ్జెట్ ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేద, మధ్యతరగతి, యువత, రైతు సంక్షేమమే లక్ష్యంగా నిధుల కేటాయింపులున్నాయన్నారు. 12 లక్షల వరకు నో ట్యాక్స్ తో ఒక్కో ఉద్యోగికి 80,000 వరకు ఆదా అవుతుందన్నారు. కిసాన్ క్రెడిట్ రుణాలతో రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు 5 లక్షల దాకా రుణం పొందే అవకాశం ఉందని చెప్పారు. బడ్జెట్ పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలన్నారు. 2027 నాటికి అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు బండి సంజయ్.